నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2025-26లో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉంటుందని అంచనా. భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న రాష్ట్రపతి. ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోందని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్న సీఎం. నేతలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఎదురుకాల్పులు. 2 ఉగ్రవాదులు హతం, భారీగా ఆయుధాలు స్వాధీనం.